నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. స్వీట్స్ తినాలనుకునే వాళ్ళకి చక్కగా బెల్లం, పాలు ఉంటే చాలు ఇంట్లో. బెల్లం పరమాన్నం తయారు చేసుకోవడం చాలా ఈజీ. సింపుల్గా కప్పు కొలతలతో ఈజీగా ఎట్లా తయారు చేసుకోవాలో మనం ఈరోజు చూడబోతున్నాం. దీనికి కావాల్సిందల్లా ఏం లేదు, చెప్పాను కదండి, పాలు బెల్లం ఉంటే చాలు ఇంట్లో. చక్కగా రైసు మనం ఒక గ్లాస్ తీసుకోవాలి. చక్కగా అవి కడిగేసేసి వాటర్ అన్నీ వంపేసుకున్న తర్వాత 2 గ్లాసులు నీళ్లు అలాగే ఒక గ్లాస్ పాలు తీసుకొని చక్కగా ఉడుకుతూ ఉండాలన్నమాట. అంటే కుక్కర్లో పెట్టుకునే వాళ్ళకి కుక్కర్ పెట్టేసుకొని విజిల్ ఆపేసుకుంటే సరిపోతుంది. నేను కుక్కర్ లేకుండా చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు 3 గ్లాసులు అనమాట. 2 గ్లాసులు నీళ్లు, 1 గ్లాసు పాలు. ఈ విధంగా మనం నీళ్లు పాలు కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని చక్కగా ఇదిగోండి చూడండి, ఇలా పొంగుతూ ఉడుకుతూ ఉంటుంది. అడుగు పట్టుకొని మనం ఒకసారి చూసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. అయితే ఈ లోపల బాగా దగ్గరికి వచ్చినాక ఇంకొక కప్పు పాలు పోసుకొని మెత్తగా దాన్ని అన్నం ఉడుకుతూ ఉన్న సమయంలోనే స్మాష్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ కూడా మనం వేయించేసుకోవాలి. కొంచెం ఇది చిక్కబడే లోపల మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకొని దీనిలో యాడ్ చేసేసుకుందాం. దీనికి 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పు, బాదము అలాగే కిస్మిస్ ఏవి ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ మీరు చక్కగా నూనెలో వేయించుకోవచ్చు. నేను బాదము అలాగే కిస్మిస్ వేయించుతున్నాను అనమాట. ఈ 2 బాగా వేగాక ఇవి మనం అన్నం దగ్గరికి ఉడుకుతుంది. ఈ ఉడుకుతున్న దానిలో మనం యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు చిక్కబడింది కొంచెం. ఈ చిక్కబడ్డ దానిలోనే మనం ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఇవి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి మనం బెల్లాన్ని రెడీ చేసుకోవాలన్నమాట. బెల్లం డైరెక్ట్గా వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి మనం దీన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు వేయించుకున్న ఈ బాండీలోనే గ్లాసు నీళ్లు అలాగే 1 గ్లాసు బెల్లం వేసుకుంటున్నాను నేను. చక్కగా కొలత సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు గ్లాసున్నర బెల్లం వేసుకోండి. నేనైతే మైల్డ్గా ఉండటం కోసం గ్లాసు నీళ్ళకి గ్లాసు బెల్లం వేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, చిన్న కప్పే అనమాట అది. గ్లాస్ అనే కంటే చిన్న టీ గ్లాస్, ఆ చిన్న గ్లాస్ తోటే సరిపోతుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. ఈ బెల్లం కరిగిన తర్వాత మనం వడకట్టుకోవాలి. బెల్లం వడకట్టేసేసుకొని ఆ బెల్లం వాటర్ని దీనిలో కలిపేసుకోవడమేనండి, చాలా ఈజీ. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇది చిక్కబడింది. దీనిలో ఇప్పుడు మనం బెల్లం వాటర్ కలిపేసుకుంటే గ్లాసున్నర బెల్లం అయింది, బెల్లం పాకమైంది. ఇప్పుడు దాన్ని మనం కలిపేసుకుంటే అది చిక్కబడకుండా చక్కగా ఎప్పుడు జ్యూసీగా ఉంటుందన్నమాట. మనం గ్లాసున్నర అయిందనమాట. ఇప్పుడు 1 గ్లాసు నీళ్ళకి 1 గ్లాసు బెల్లం వేసుకున్నాం కదా, అది కరిగిన తర్వాత గ్లాసున్నర అయింది. చక్కగా నేను యాడ్ చేసేసాను. జ్యూసీగా పరమాన్నం రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు, చాలా ఈజీ ఇది. చూసారు కదండి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చక్కగా. ఇంతేనండి, ఈజీ ప్రాసెస్. బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.